హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిన్ ఇట్ అప్. ఇదైతే దోనేపుడిలో ఉన్న ఆదినారాయణ స్వామి మరియు ఆంజనేయ స్వామి టెంపుల్. ఆ రోజు ఇంకా ఊర్లో టెంపుల్లో సహస్ర కలశాభిషేకము, కుంభాభిషేకము, కళ్యాణాలు, యాగాలు ఇవన్నీ జరుగుతున్నాయంటే మేము వెంటనే వచ్చేసామన్నమాట. మా వాళ్ళైతే ఇంకా మొత్తం చూస్తున్నారు డెకరేషన్స్ అవన్నీ. అప్పుడే నెమ్మదిగా స్లోగా స్టార్ట్ చేశారు. 12 దాటిపోయింది అప్పటికే టైమ్. ఇంకా అయినా కానీ వాళ్ళు చాలా ఓపిక్గా డెకరేట్ చేస్తూ ఉన్నారు. ఇంకా మేమైతే చుట్టూ వీడియో తీసుకుంటున్నాము. అప్పుడే జస్ట్ కరెంట్ పోయి వచ్చింది. ఇంకా చాలామంది వెళ్ళిపోయారు. అప్పటికి కూడా చాలామంది ఉన్నారు ఇంకా టెంపుల్లో. సో ఇదైతే మెయిన్ టెంపుల్ అనమాట. ఇక్కడైతే స్వామివారి రథం ఉంది. ఇది స్వామివారి రథము. ఈ ఈ టెంపుల్లో నాకైతే బాగా నచ్చేది ఏంటి అంటే, ప్రతి ఒక్క చెట్టు ఆర్ మొక్కకి ఇదే చెట్టు ఆర్ ఇదే మొక్క, ఇదే నక్షత్రము అని చెప్పి పెట్టారనమాట ఒక బోర్డు. సో మీరు ఇక్కడ చూడండి, మోదుగ వృక్షం పుబ్బా నక్షత్రం అని చెప్పి పెట్టారు. సో ఇంకా కొంచెం ముందుకు అలా వెళ్తూ ఉంటే యాగశాల కనిపించింది మాకైతే. సో ఇది యాగశాల అనమాట. దీన్ని కూడా చాలా నీట్గా డెకరేట్ చేశారు. పువ్వులు అయితే ఈవినింగ్ అయ్యాయి కాబట్టి వాడిపోయినాయి, కానీ ఇది యాగశాల అనమాట. ఆ టైంకి కూడా యాగం ఇంకా వెలుగుతూనే ఉంది. మేము చాలా షాక్ అయ్యాం. 10 o'clock అలా అయిపోయింది. 12 దాటినా కానీ ఇంకా వెలుగుతూ ఉంది. సో వాళ్ళు మార్నింగ్ నుంచి చేస్తారు కాబట్టి అలా ఏమో అని అనుకున్నాం అనమాట. ఇదంతా నీట్గా ఇలా కట్టి, మామిడాకులు అంతా కట్టి చాలా బాగా డెకరేట్ చేశారు. సో ఇంకా ఇక్కడైతే వీళ్ళు పూజ చేసుకునే వాళ్ళు అసలు ఆనియన్, వెల్లుల్లి ఏం తినకూడదంట. సో వాళ్ళే బ్రాహ్మిన్స్కే ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళకి, యాగంలో కూర్చునే వాళ్ళకి. ఇంక ఇక్కడైతే కలశాలు అవి ఉన్నాయన్నమాట. దీనికి కూడా చాలా నీట్గా ముగ్గులేసి చాలా బాగా డెకరేట్ చేశారు. ఈ టెంపుల్ అయితే అసలు చాలా పెద్దది. ఇక్కడ ఒక 3 ప్రదక్షిణాలు చేస్తే మనకి వాకింగ్ అయిపోతుంది. ఇంకా వాళ్ళే ఇక్కడ మనకి యాగానికి కావాల్సినవన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. సో అవన్నమాట యాగంకి కావాల్సిన స్టఫ్ అదంతా. సో ఇదైతే టెంపుల్ వెనకమాల ఉన్న టీటీడీ కళ్యాణ మండపం అనమాట. అక్కడే రేపు కళ్యాణం జరుగుతుంది స్వామివారిది. సో ఇంకా అందుకని అన్నీ డెకరేట్ చేస్తున్నారు అక్కడ. మాకైతే ఇంకా ఫుడ్ కూడా అక్కడే వాళ్ళే ప్రొవైడ్ చేశారు ఆ కళ్యాణ మండపం బయట. మాకు ఇక్కడికి వచ్చిన 3 days ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, నైట్ డిన్నర్ అంతా అక్కడే పెట్టేశారు. కొంచెం ఇల్లు దూరం ఉన్న వాళ్ళైనా కానీ, దూరం నుంచి వచ్చిన వాళ్ళైనా కానీ అక్కడ చేసేయచ్చు. సో ఇక్కడ ఇదైతే మాత్రం ఇంకొక ఎంట్రన్స్. ఇదైతే మాత్రం ఎప్పుడు క్లోజ్ చేసే ఉంటుంది. సో ఇది ఆంజనేయ స్వామి వారి ధ్వజస్తంభం అనమాట. మీరు ఎంట్రన్స్లో చూసిందేమో ఆదినారాయణ స్వామి ధ్వజస్తంభము. ఇక్కడ ఎందుకు కట్టారు అంటే, కుంభాభిషేకం అని చెప్పాను కదా, వీళ్ళు బకెట్స్ ఆర్ అవి ఏమన్నా పాస్ చేసుకోవడానికి కానీ ఎక్కడానికి కానీ ఈజీ ఉంటుందని చెప్పి కట్టారనమాట. ఇక్కడైతే అమ్మవారిని, అయ్యవారిని బయట పడుకోబెట్టారు. నాకు ఎందుకు పడుకోబెట్టారో అయితే నాకు బయట తెలీదు, కానీ ఆ పూల జడ అయితే మాత్రం మా అమ్మ కుట్టింది. అందుకని చెప్పి నేను జూమ్ చేసి మరీ వీడియో తీస్తున్నాను. సో ఇంక ఇదంతా ఇలా డెకరేట్ చేశారు చూడండి. ఇప్పుడు పూల జడ, ఆ రక్షణ యంత్రాలు, కాశీదారాలు ఏవో ఉంటాయి కదా, అవైతే మాకు ఫైనల్ డే ఇచ్చారనమాట. కళ్యాణ అక్షింతలు అను ఆ దారము అందరికీ చెరో ఒకటి ఇచ్చారు. సో ఇది అనమాట టెంపుల్లో ఉన్నప్పుడు. నెక్స్ట్ డే మార్నింగ్ తీసాను. ఇంకా కేరళ బ్యాండ్ వాళ్ళని పిలిపించారు. వాళ్ళైతే అసలు చాలా బాగా వాయిస్తున్నారు. వెనకమాల రథం అనమాట. ఇది రథం పిక్చర్. ఇంకా బాగుంది కదా అని యాడ్ చేశాను. సో మా అక్క, మా అమ్మ అయితే లాగుతూ ఉన్నారు. నేనైతే ఇంకా నేను లాగినప్పుడు ఎవరు వీడియో తీయలేదు. ఇంకా సరే అని చెప్పి వీళ్ళది యాడ్ చేశాను, మీరు చూస్తారు కదా అని. మా ఊర్లో అయితే ఆడవాళ్ళే లాగుతున్నారు ఒక 2-3 years నుంచి. మార్నింగ్ 6 o'clock అయింది. మా అమ్మ అయితే మాత్రం ఇంటికి వచ్చేటప్పటికి. ఇంకా మధ్య మధ్యలో ఈ గెటప్స్, వీళ్ళు బాగా డ్యాన్స్ చేస్తున్నారు, వీళ్ళు బాగా ఎంటర్టైన్ చేస్తున్నారు లాగే వాళ్ళని కూడా. వీళ్ళని మోటివేట్ చేయడానికి అనుకుంటా మరి 3 బ్యాండ్ వాళ్ళని పెట్టారు వాళ్ళకి తోడు. ఇంకా వెనకమాల అమ్మవారి గెటప్లో ఒక ఆయన ఉన్నారు కదా, ఆయన అయితే అసలు చాలా బాగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారు. ఇంకా మేమైతే ప్రతి సెంటర్లో ఇలా చూస్తూ ఉండిపోయాము చాలాసేపు రెస్ట్ తీసుకుంటూ. సో ఇదన్నమాట. నాకైతే మీతో బాగా షేర్ చేసుకోవాలనిపించింది. మనకు అస్సలు ఆగదు, ఎప్పుడు పెడదామా, ఎప్పుడు చూపిద్దామా అని చెప్పి ఉన్నాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. బాయ్. Subscribe to Pin It Up.